కూర్చున్న వాళ్ళు ఆ దాని గురించి మాట్లాడకుండా ఏవో ఒక సొల్లు కబుర్లు చెప్పడానికి, ఎప్పుడో జరిగినట్టు సొల్లు కబుర్లు చెప్పడానికి డిమాండ్కి వచ్చింది. దాని గురించి కాదా? ఎవరికి తెలియదు? 500 రోజుల నుంచి ఇవే కదా మాట్లాడుతూ ఉన్నాం, ఇవే కదా వింటూ ఉన్నాం. అరే జరిగింది తప్పు, ఏ పార్టీ నాయకులు కాదు, ఒక మనిషి చంపడం తప్పు, నరహత్య తప్పు, మొహరం రోజున ఒక నరబలికి తారబడి తప్పు అనే విషయం మీద ఖండించకుండా ఏం మాట్లాడతారు సోది? ఏం మాట్లాడతారు? ఇది విధానం ఇదేనా మీ విజ్ఞత? ఇదేనా ఇది? మనం మనుషులమే కదా, మనకు కూడా మానవత్వం ఉంటుంది కదా. ఒక పార్టీ మీద ఒక నాయకుల మీద తోచడం కాదు కదా. ఒకటే వాసుదేవుడు నేను అన్నదంటే సౌరాజకీయాలు అంట. సౌరాజకీయాలు ఎవరు చేశారంటే, సౌరాజకీయాలు ఎవరు చేశారు? స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు జైల్లో అరెస్ట్ అయి ఉంటే చనిపోయినట్టు పాపం ఏదో మరి ఉత్తరించారు. నా 14 సంవత్సరాలు సీఎం అయ్యి అతని కోసం చచ్చిపోతే జనాలు భువనేశ్వర్ లక్షల రూపాయలు వెళ్ళి పరామర్శించింది. సౌరాజకీయాలు కాదా అది? వాసుదేవుడికి సౌరాజకీయాలు కాదా? వీళ్ళు చేస్తే రైట్, తిరుపతిరావు గారు మాట్లాడతారు. ఓకే, లక్ష్మణరావు గారు ఎంత చేస్తే వాసుదేవుడికి నాకు టైం ఇవ్వాలా? మీరు వాళ్ళందరికీ 40 నిమిషాలు టైం ఇచ్చారు, పట్టుకుని 10 నిమిషాలు టైం అయిపోతాయి అలాగా. వాళ్ళ సోదంతా మేము వినాలా? ఒక నిమిషం ఆగండి. మీరు మాట్లాడారు, తిరుపతిరావు గారు ఏదో చెప్పబోతున్నారు, ఒక నిమిషం విని మీరు మాట్లాడండి. తిరుపతిరావు గారు మ్యూట్లో ఉన్నారండి, అన్మ్యూట్ చేసుకోండి. తిరుపతిరావు గారు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. తిరుపతిరావు గారు మ్యూట్లో ఉన్నారండి, అన్మ్యూట్ చేసుకోండి. చెప్పండి. వాసుదేవన్ గారు చింత చచ్చినా పులుపు చావలేదని వీళ్ళ తొలితరం ప్యానలిస్టులు ఏమయ్యారో తెలియదు, కానీ వీళ్ళకి భాష కూడా ఇంకా పోలా. సొల్లు కబుర్లు మాట్లాడుతుంది నువ్వే తమ్ముడు, సొల్లు కబుర్లు లక్ష్మణరావు గారు ఆయన మాట్లాడియండి. లక్ష్మణరావు గారు ఆయన మాట్లాడియండి. లక్ష్మణరావు గారు ఆయన మాట్లాడియండి. మీరేం ఉత్తరించి మాట్లాడారు డిబేట్ లో, మీరేం ఉత్తరించి మాట్లాడారు డిబేట్ లో చెప్పండి. మా దౌర్భాగ్యం ఏంటంటే ఈ రాష్ట్రంలో బీజేపీ నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో బీజేపీ నాయకులతో కూడా లక్ష్మణరావు గారు ఆయన మాట్లాడియండి. లక్ష్మణరావు గారు ఆయన మాట్లాడియండి. క్రాస్ టాక్ వద్దు. లక్ష్మణరావు గారు ఆయన మాట్లాడియండి. లక్ష్మణరావు గారు ఆయన మాట్లాడియండి. లక్ష్మణరావు గారు లెట్ హిమ్ కంప్లీట్. లక్ష్మణరావు గారు ఆయన మాట్లాడియండి. పీసీఆర్ కైండ్లీ మ్యూట్. లక్ష్మణరావు గారు ఆయన మాట్లాడియండి. మాట్లాడతారు మీరు. లక్ష్మణరావు గారు ఆయన మాట్లాడియండి. లక్ష్మణరావు గారు ఆయన మాట్లాడినివ్వండి. సార్ చెప్పండి సార్. లక్ష్మణరావు గారు మిమ్మల్ని ఆగమన్నాను, ఆయన మాట్లాడినివ్వండి. క్రాస్ టాక్ వద్దు. సార్ తిరుపతిరావు గారు మీరు మాట్లాడండి. మాట్లాడతారట. నువ్వు మాట్లాడుతూ చెప్పింది సొల్లు. ఇన్ని సంఘటనలు చెప్పావు, ఒక్క సంఘటనలో మీ ఎదురాయికి ఎక్కడ పరామర్శించింది లేదు. ఇవాళ అక్కడ శవం ఎవరో వాళ్ళిద్దరు కూడా మీ పార్టీ కార్యకర్తలు పరామర్శించింది లేదా? మీరు మాట్లాడతారా? మీరు మీ బీజేపీ నాయకులు సొంత పోసలు మీరు మాట్లాడితే మేము వినాలా? లక్ష్మణరావు గారు ఆయన మాట్లాడివ్వండి. మీరు మాట్లాడారు కదా, ఆయన మాట్లాడండి. ఏం మాట్లాడతారు సార్ వాసుదేవ్ గారు? ఏం మాట్లాడతారు ఆయన? ఇలాంటి సొల్లు మాట్లాడడం తీసుకొచ్చారండి డిబేట్. అసలు నిన్నెవడు పిలిచారా బాబు? నిన్నెవడు పిలిచారా డిబేట్ కి? నిన్నెవడు పిలిచారా? లక్ష్మణరావు గారు మీరు లిమిట్స్ క్రాస్ చేయమాకండి. లక్ష్మణరావు గారు పీసీఆర్ కైండ్లీ మ్యూట్. లక్ష్మణరావు గారు మ్యూట్ చేయండి. పీసీఆర్ కైండ్లీ మ్యూట్ లక్ష్మణరావు గారిని. సార్ మీరు మాట్లాడండి. ఎక్కడ నుండో వచ్చేసి ఇక్కడ మాట్లాడతాడు, సొల్లు కబుర్లు మాట్లాడతారు. ఎవరో సొల్లు కబుర్లు మాట్లాడేది?
వాసుదేవన్ గారు ఇలాంటి వాళ్ళు ఎందుకు పిలుస్తారండి? రైట్ మీరు మాట్లాడండి సార్, మీరు మాట్లాడండి. బుద్ధి లేకుండా మాట్లాడిన డిబేట్కి వస్తే ఇలాగే ఉంటది. ఏ పదాలు వాడాలో ఏ పదాలు వాడకూడదో తెలియదు డిబేట్ లో. యూస్లెస్ ఫెలోస్. వాసుదేవన్ గారు వీళ్ళకి చేతనైతే ఇంత చిట్టా విప్పాడు కదా, ఇన్ని సంఘటనలు జరిగాయని చెప్పేసి. ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ప్రజల్లో ఉన్నటువంటి భావోద్రేకాల నేపథ్యంలో కొన్ని సంఘటనలు జరుగుతాయి. అవన్నీ తెచ్చి గెలిచిన వారికి అండగట్టాల్సిన పని లేదు. మీరు గతంలో మీరు గెలిచేటప్పుడు ఈ రాష్ట్రంలో ఇదే నెల రోజుల్లో జరిగినటువంటి సంఘటనలు ఇంతకంటే ఘోరమైన, ఇంతకంటే తప్పిదాలు చేసి ఇంతకంటే కొన్ని వేల సంఘటనలు ఎక్కువ జరిగాయి గుర్తు చేస్తున్నా. అవి ఆ రోజు మీకు నోరు లేవలా. ఒకటోది. రెండోది ఏంటనేసి అంటే యథా రాజ తథా ప్రజ. గత ప్రభుత్వం ఏ విధంగా వెళ్తే ప్రజల్లో ఉన్నటువంటి భావోద్రేకాలు ఆ విధంగానే ప్రస్ఫుటం అవుతాయి. నిన్న జరిగినటువంటి వినుకొండ హత్యకు సంబంధించి కూడా వీళ్ళ దగ్గర ఇప్పుడేమో ఆయన తెలుగుదేశం కార్యకర్త, భారతీయ జనతా వైసీపీ కార్యకర్త అంటున్నారు. వాళ్ళిద్దరూ నిన్నటి వరకు వైకాపాలో ఉండి అంటకాగిన వాళ్లే. ఇవాళ ఒక ఆయన వచ్చి తెలుగుదేశంలో జాయిన్ అయిపోతే ఆయన తెలుగుదేశం కార్యకర్త అయిపోతాడు. అప్పుడే వాళ్ళకి ఏదైతే మధ్యలో పాత కక్షలు ఉన్నాయో ఆ పాత కక్షలన్నీ కూడా ఇవాళ కాదు, వైకాపా ప్రభుత్వం పెంచి పోషించినటువంటి పాత కక్షలు అవి. ఆ నేపథ్యంలో ఇవాళ భుజాన్ని వేసుకొని శవం దొరికింది కదా అని చెప్పేసి పారిపోతున్నాడు అనేసి అంటే వీళ్ళకేమో పుట్టుకొచ్చేస్తుందా? ఆగవయ్య స్వామి మాట్లాడింది ఇంకా వినపడదు, అయిపోయింది మీ ఛాన్స్. మీ రాష్ట్రంలోనే మీరు మ్యూట్ అయిపోయారు, ఇంకేముంది ఇంకా. కాబట్టి వాసుదేవన్ గారు నేను ఒకటే విషయం చెప్తున్నా. ఏదైతే ఈ రాష్ట్రంలో ఇప్పుడు ఇంత చిట్టా విప్పాడు కదా, ఇక్కడ ప్రభుత్వం వచ్చినటువంటి 40 రోజుల్లో జరిగినటువంటి కొన్ని సంఘటనలు, ఏ సంఘటనలో అయినా సరే ఒక వైసీపీ నాయకుడు కానీ, ముఖ్యమంత్రి అక్కర్లేదు, నేను ముఖ్యమంత్రిని కూడా ప్రశ్నించను, ఏది మాజీ ముఖ్యమంత్రి, కనీసం వైసీపీ నాయకుడు ఎవరైనా వెళ్ళి పరామర్శించుంటే ఏదైనా మాట్లాడొచ్చు. నిన్న మిథున్ రెడ్డి పరామర్శించారు. ఎవరికి వెళ్ళాడంటే ఆయన సాధారణ కార్యకర్త, ఒక మాజీ పార్లమెంట్ సభ్యుడి కదా పరామర్శించడానికి మిథున్ రెడ్డి వెళ్తాడా? అది అవసరమా? అవసరం అండి. ఆయన ఇచ్చేసుకోలేడా? అంటే రెచ్చగొట్టే ధోరణి. రెచ్చగొట్టాలా? రెచ్చగొట్టిన తర్వాత మళ్ళీ రాళ్ళు వేపించుకోవాలా? మాకు రాళ్ళు దెబ్బలు తగిలాయని చెప్పేసి మళ్ళీ నంగనాచి కబుర్లు చెప్పాలా? ఇదా వ్యూహమా? అంటే ఈ వ్యూహంలో అధికార కూటమి పడిపోతుంది అనుకుంటున్నారా? ఎవరు చెప్పారండి వీళ్ళకి? సందర్భానికి సంబంధం లేనటువంటి పేర్లు తీసుకొస్తారు. ఒకవైపు నుండి పవన్ కళ్యాణ్ తీసుకొస్తారు, ఒకవైపు నుండి బీజేపీని తీసుకొస్తారు, ఒకవైపు నుండి తెలుగుదేశాన్ని తీసుకొస్తారు. కూటమిలో ఉన్నాక అందరూ బాధ్యత వహిస్తారు, అందరూ మాట్లాడతారు ఖచ్చితంగా. అయితే 1000